తాజా అంశాన్ని చూస్తున్నాం. జానపద కళాకారుడు మొగలయ్య కన్నుమూశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మొగలయ్య మృతికి గల కారణాలేంటి? బలగం చిత్రంతో విశేష ఆదరణ పొందిన ప్రముఖ జానపద కళాకారుడు మొగలయ్య అయిపోలేదు. ఈ రోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం జరిగింది. వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నటువంటి మొగలయ్యకు ఇటు వరంగల్లోను, హైదరాబాద్ లోను ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కూడా చికిత్స పొందారు. ఈ క్రమంలో కోలుకున్నటువంటి క్రమంలో నిన్న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి ఎంజిఎం కు తరలించే లోపే ఆయన కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బలంగం చిత్రంలో పతాక సన్నివేశంలో వచ్చేటువంటి కుమరయ్య పాటతో ఇటు మొగలయ్య ఆమె భార్య కుమరమ్మ కూడా ఎంతో గుర్తింపు పొందారు. ఈ పాటకు గాను చాలా విశేష ఆదరణ పొందినటువంటి కుమరయ్యకు గుర్తింపుగా ఇటు ప్రభుత్వ మంత్రులు కావచ్చు, చాలా సినీ ప్రముఖులు కూడా కుమరయ్య అనారోగ్య పరిస్థితి తెలుసుకుని ఆర్థిక సాయంతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం ఎంతో దగ్గరుండి కూడా ప్రభుత్వం సహకారాలు అందించింది. అయినప్పటికీ మొగలయ్య కిడ్నీ సంబంధ వ్యాధితో తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. మొగలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా నుండి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మొగలయ్య చనిపోయారనే విషయం తెలుసుకున్నటువంటి బలగం చిత్ర యూనిట్ తో పాటు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు సతీష్.